నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ షఫీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్ రెడ్డి గారి పిలుపు మేరకు ముధోల్లే నియోజకవర్గ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ నాయకత్వంలో ఈ కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గం యూత్ అధ్యక్షులు మొహమ్మద్ షఫీ మాట్లాడుతూ మోదీ కక్షపూరిత రాజకీయాలు చేస్తూ తెలంగాణ ప్రజలను కష్టాల పాలు చేస్తున్నారని, ఈ విధమైన రాజకీయాలు కొనసాగితే యువజన కాంగ్రెస్ తరపున ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మోదీ గారి కక్షపూరిత రాజకీయాలను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. ఎక్కడ పోయింది ఆలోచిస్తామా? మామిడికాయ మనం మా గుట్ట పడేసి మామిడి రసం తీయకూడదు తింటాం. అందుకోసం ఎవరి గురించి మనం చెడు ఆలోచించద్దు, చెడు మార్గంలో పోద్దు, ఈర్ష్య చేయొద్దు. భగవంతుడు నాకు అన్ని ఇచ్చారు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు డబ్బులు ఉన్నాయి, నా పిల్లలు బాగుంటారు, నేను సమాజం కోసం చేస్తా, సమాజం కోసం దోసుకోవడానికి రాజకీయంలో రాలేదు. అదొక దృక్పథం ఉంటే మనకు డెఫినెట్ ముగ్గుసూటి మనుషులు ఎవరు మనకు భయపడరు. ఒకవేళ మన దాంట్లో స్వార్థం వచ్చింది అనుకో, 10,000 పెట్టినాం, లక్ష్యం ఎట్లా తీయాలంటే అది సాఫ్ అయిపోయింది. మనం పెట్టినప్పుడే లక్ష్యం పెట్టద్దు, మనతో కాదు లేదు, దోచుడు కాదు లేదు, అదే పెట్టాలి. ఆ ప్రకారం మనం సమాజంలో అయినంత వరకు మనం పనిచేయాలా. వేరుల గురించి ఈర్ష్య చేయదు, వేరుల గురించి చెడు ఆలోచించేది. ఎవరి కర్మ ఫలం వాళ్ళకి దేవుడు ఇస్తాడు. ఏదైతే నీ అదృష్టం ఉన్నది నీకు దేవుడు రాసి పెట్టాడు, నువ్వు అర్థంగా వస్తుంది. మీకు ఒక మాట చెప్తా ఎగ్జాంపుల్ గా, ప్రతి మనిషి జీవితంలో నాయకులు సోనియా గాంధీ గురించి ఆలోచించారు. ఆమె మ్యారేజ్ అయిన తర్వాత అట్లా ఇట్లా ఇబ్బంది కాలేదు, అర్థమైంది. మళ్ళా 10 ఏళ్ళు రాజకీయంలో యూపీ నడిపించారు. మళ్ళా ఆమె హెల్త్ పాడలేదు. ప్రతి నాదాలో కూడా 30% తీసుకుంటుంది, 70% నష్టం వస్తుంది. ఏదో రకంగా అది దేవుడు ప్రతి ఒక్కరికి అటువంటి బాధలు ఇచ్చారు. నేను ఒక ఆలోచించండి, సర్పంచ్ మండలం జిల్లా పరిషత్ అంటాడు, ఆ మంత్రి అయితే నేను ముఖ్యమంత్రి ఎప్పుడు కావాలి, ముఖ్యమంత్రి ఇవన్నీ దీనికి ఎండ్ లేదు. మనం ఎప్పుడైతే నడిచిపోతున్నాం, నడిచిన తర్వాత సైకిల్ వస్తే సంతోషపడ్డా, స్కూటర్లో కారు ఉండదు. కారు ఏంటంటే చూస్తే నువ్వు ఎప్పుడు బాధపడదు, అంటే నీ ఎప్పుడు ఆలోచన. ఇప్పుడు చెప్పిన ప్రకారం మనం అన్ని జీవితంలో అన్ని బ్యాలెన్స్ చేయాలి. రాజకీయానికి బ్యాలెన్స్ చేయాలా, దాన ధర్మాలకు బ్యాలెన్స్ చేయాలా, మంచితనానికి బ్యాలెన్స్ చేయాలా, వేరే చెడు చేయడానికి కూడా మనం కళలను ఆలోచించాలి. ఎవరైతే మనకు చెడు వచ్చి వాడే కనుక్కుంటాడు. మీరు ఒకటి ఆలోచించండి, రావణుడిది చెడు ఆలోచన ఉండేది, బంగారు నమ్మకం ఉండేది, వాళ్ళు యూనివర్స్ పోవడానికి 6 లక్షల భూమి ఉండేది. చెడు ఆలోచనతోటి సీతమ్మ మీద ఆయన దృష్టి పోతే ఆయన ఏ గతిగా చావచ్చింది. ప్రతి ఒక్కరు కూడా దానికి మనం ఎన్ని రోజులు నడుస్తుంది. మనం రాజకీయం కూడా ఎంతమంది చూసినాం, నచ్చలబాబు చూసినాం, రంగబాబు చూసినాం, పర్మనెంట్ అనేది ఏమి కాదు. పర్మనెంట్ మనం చేసిన పనులే ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆరోగ్యంగా కాపాడుకోండి, వేరే మీద విడిచిపోకండి, వేరే మీద చాడీ చెప్పకండి. దేవుడిని ప్రత్యేకించి అందరూ ఒక గంట టైం కేటాయించండి, మెడిటేషన్ కోసం, ఆరోగ్యం కోసం, అన్నిటి కోసం. మరి ఈరోజు మాకు పిలిచిన బ్రహ్మకుమారి సంతోష్ మాత గారు అందరికీ ఓం శాంతి, ఓం శాంతి, శాంతి. బాబా, శివ బాబా, సరస్వతి మాత. మనం ఇక్కడ సమావేశం కావడానికి గల ముఖ్య కారణం, మొన్న మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్. ఈ బడ్జెట్ ఎలా ఉంది అంటే, కేవలం ఎన్డీఏ మిత్రపక్షాలు, కేవలం ఎన్డీఏ పాలిత ప్రాంతాలలో ఏవైతే వాళ్ళు చేసిన ప్రామిసెస్ ఉన్నాయో వాళ్ళ కోసం మాత్రమే ప్రవేశపెట్టినట్లుగా ఉంది. కాబట్టి మనం దీన్ని ఖండిస్తున్నాం. ఈరోజు మన
ముధోల్ తాలూకా యూత్ కాంగ్రెస్ తరపు నుండి, అలాగే ముధోల్ సీనియర్ కాంగ్రెస్, అలాగే భైసా టౌన్, అదేవిధంగా మన నిర్మల్ డిస్టిక్ యూత్ కాంగ్రెస్ అన్ని మిత్రపక్షాల నుండి మేము కలిసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మా మెయిన్ ముద్ద ఏంటి అంటే మాకు కావాల్సిన నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి, మాకు ఏదైతే హామీలు ఇచ్చిర్రో ఆ హామీలు ఎక్కడ కూడా నెరవేర్చడం లేదు. బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో